లంచం లంచం లంచం. ఎందుకు లంచం? ఏమిటికి లంచం? ఎందుకు ఇయ్యాలి లంచం? ఎందుకు తీసుకోవాలి లంచం? షీ, ఈ లంచాలు పాడు అను. వాళ్ళ చేతులకు చీమలు ఉట్ట, వాళ్ళ చిన్న మెదుడు చేతికి పోను. అసలు నన్ను అడిగితే లంచం తీసుకునేటోళ్ళు బేకారంటే బేకారే. అసలు గట్ల మంది సొమ్ము తిని ఏం బాగుపడతారోళ్ళ? అట్లా లంచాలు తీసుకుంటే ఇంట్లో ఏమన్నా బరకతు ఉంటుందా? అరే, పైసలేమన్నా ముల్లెగట్టుకొని పోతారా? నెత్తి మీద పోసుకుంటారా? తక్కువ రావడెత్తు. ఇంకా నాకు చాలా మాటలు అత్తున్నాయి కానీ ఓర్చుకుంటున్నా. సరే గాని మీరైతే ఈ ముచ్చట చూడుర్రి, నాకు బీపీ పెరిగింది, మంచినీళ్ళు తాగత గాని. ఈసారు మన కరీంనగర్ జిల్లా శంకరపట్నం డిప్యూటీ తహసీల్దారు మల్లేశం సార్ అన్నట్టు అగో కుర్చీలో కూర్చొని బీరిపై చూస్తుండు కదా. ఏం కష్టం వచ్చిందే, కన్నీళ్ళకే కన్నీరచ్చే, కష్టాలకే కష్టం వచ్చే. ఈ పాట వెనకకెళ్ళేసుడు ఒకటే తక్కున్నది. ఇంతకు సార్ వారిట్లా ముఖం ఎందుకు మార్చుకున్నాడంటే ఆఫీసులో లంచం తీసుకొని ఏసీ బోర్లకు అడ్డంగా దొరకపోయిండు. పాపం ఇంక షాకుల్నే ఉన్నట్టున్నది. మల్లేష్ సారు, ఓ మల్లేష్ సారు, జర నవ్వరాదు. ఇంకేం నవ్వుతాడు పాటు. నవీన్ రావు అనేటైనా భూమికి నాలా కన్వర్షన్ చేయాలనని సారుకు దరఖాస్తు చేసుకున్నాడట. సారేమో నాకేంటి, ఆహా నాకేటి అనుకుంటున్నాడట. మీకు బేడీలు అనుకుంటే సార్లు వచ్చిర్రు. ఆ సార్ కథ గట్లున్నదా? ఇక ఇప్పుడు కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండల ఆఫీస్కు రారి. అగో ఈడ కూడా ఇంకోసారు ఏదో దివాలా తీసిన లెక్కనే కూర్చున్నాడు కదా. ముంగట 500 నోట్లున్నాయి. సినిమా సమజయ ఉంటది మీకు. ఈ సార్ వారు కూడా లంచం లంచం లంచం, పైసల్ పైసల్ పైసలు అనుకుంటా కలవరిచ్చిండు. నీ కలవరింత పాడుగానని ఈయనను పట్టించిర్రు. అగో ఇప్పుడు ఎందుకు సిగ్గుపడుతుర్రు? ఇప్పుడు ఎందుకు ముఖాలు మార్చుకున్నారు? పైసలు అడిగినప్పుడు లేదా ఈ తెలివి? ఈ లంచాలకు అగ్గి పెట్ట. అరే, పని చేయమంటే పైసల కోసం పీక్క తినడేంది? సర్కారు జీతం ఇయ్యనయ్యబట్టే ఇంకా ఎందుకు ఆపచ్చా? ఇప్పుడు చూడు, వీళ్ళు ఏవట్టి వీళ్ళ ఇంట్లో ఇజ్జత్ కూడా పోయినట్టేనా కాదా?